నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా కూడొచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు ఈ రోజున మాట్లాడబోయే అంశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నా. ఇర్మీయా రాసిన గ్రంథము గడిచిన వారం మిమ్మల్ని ఎక్కడైతే విడిచిపెట్టేశానో అక్కడి నుంచి దేవుడు కొనసాగించాలని ఆశపడుతున్నాడు. ఇర్మీయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. ఇర్మీయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం నుంచి త్వరగా చదువుకుందాం. యెహోవా వాక్కు ఇలాగ ప్రత్యేకమై, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నెరిగితిని. సరిపోతుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం అదే భాగం. యెహోవా వాక్కు అది కాదండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నిన్ను మరొకసారి చదువుకుందాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నిన్ను ఎరిగితిని. నీ తల్లి గర్భంలో నువ్వు ఉండక ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వీరురా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, నీ తల్లి గర్భంలో నీవు పిండమై ఉండక ముందే నీకు ప్రణాళిక ఆయన హస్తంలో, ఆయన చేతిలో ఉంది. ఇదేంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? దేవుడు నిన్ను సంపూర్ణంగా ఎరిగి ఉన్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియురా, నువ్వు నా సొత్తు ఉన్నావు, నేను ఇచ్చిన ప్రాణాన్ని నువ్వు జీవిస్తున్నావు అని చెప్తున్నాడు. అవునంటారా కాదంటారా? ఆదాము ఎలా తయారు చేశాడు? ఒక మట్టితో ఆదాము నవ్వుని తయారు చేశాడమ్మా. జీవవాయువు ఓదగా వాళ్ళు ఏమొచ్చిందో తెలుసా ప్రియురా? జీవవాయువు దేవుడు ఓదగా వారిలో జీవాత్మ వచ్చింది ఉన్నది ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సృజించానని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను సంపూర్ణంగా ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. అమ్మా, ఆయనకి తెలియకుండా నీకు కష్టాలు రావని లేదని చెప్తున్నాడు ప్రియురా. ఆయనకి తెలియకుండా నీకు వ్యాధులు బాధలు రావని చెప్తున్నాడు ప్రియురా. ఆయనకి తెలియకుండా నేను కింద వారమే చెప్పి ఆయనకి తెలియకుండా నీ తెల్ల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా కింద రాలేదని కూడా దేవుడు చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వెంట్రుక రాలన్నా ఇదే సరే, ఆ వెంట్రుక దేవుడు పర్మిషన్ తీసుకోవాలి ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునగలిగితే నువ్వు జీవిస్తున్న జీవితం నీది కాదని దేవుడు చెప్తున్నాడు. అయితే దానికి తగ్గట్టు దేవుళ్ళు నువ్వు జీవిస్తున్నావా లేదే ప్రశ్న ప్రియురా. నా భాష అర్థమవుతుందా ప్రియురా? నువ్వు దేవుని సన్నిధిలో వస్తూ దేవుని కోడికలో కూర్చున్నంత మాత్రాన నువ్వు దేవుడి బిడ్డవని చెప్పి నువ్వు అనిపించుకోవడానికి వీలు లేదు ప్రియురా. నువ్వు దేవుని బిడ్డవని నువ్వు ఎలా అనిపించుకుంటావు అంటే, నువ్వు దేవుళ్ళు ఉంటున్నావు, దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తిగా ఉన్నావు, లేకపోతే దేవుని వాక్యాన్ని నువ్వు వినే వ్యక్తిగా ఉన్నావు. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితేనే నువ్వు ఎవరు బిడ్డవో తెలుసా ప్రియురా? దేవుడి బిడ్డవని చెప్తున్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? ఇర్మీయాని ఏమని పిలుచుకుంటున్నాడు తెలుసా ప్రియురా? ఆ రీతిగా జీవించాడు. ఏంటని జీవించాడు తెలుసా ప్రియురా? దేవుని సంపూర్ణంగా ఆయన ఎరిగాడు ప్రియురా. ఇర్మీయా సంపూర్ణంగా దేవుణ్ణి ఎరిగాడు, సంపూర్ణంగా దేవుడిని నమ్మాడు, సంపూర్ణంగా ధర్మశాస్త్రాలను ఆచరించి దేవునిలో నడుచుకున్నాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నీవు తల్లి గర్భపు ఉండక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్తున్నాడు. ఎరుగా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుకు బబులోను దేశం నుంచి వచ్చే శ్రమ చెర నుండి నువ్వు తప్పించాయి అని చెప్పి సువార్త ప్రకటించమంటున్నాడమ్మా. మీరు మారండి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని చెప్తున్నాడు ప్రియురా. ఇర్మీయా ఆలోచన ఓ విధంగా ఉంటే దేవుడి ఆలోచన ఏమో విధంగా ఉందో తెలుసా ప్రియురా? ఇర్మీయాని ప్రవక్తగా చేయాలంటున్నాడు. నెక్స్ట్ వచ్చిన అదే రాయబడి ఉంటుంది. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనులకు ప్రవక్తగా నేను నియమించి నిన్ను ప్రవక్తగా నేను నియమిస్తానని చెప్తున్నాడు ప్రియురా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీవు నీ సొత్తు కాదు. దేవుడు నీకు వెలచ్చి కొనుక్కోబడ్డాడు. అందరి బట్టి నేను రక్షించబడ్డావు. అయితే నువ్వు దేవుడి బిడ్డ అనిపించుకోవడానికి దేవుడు నీలో ఉండాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు ప్రియురా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటారు కదా, ఏంటనంటారు తెలుసా ప్రియురా? ఆయన పోలి నడుచుకోగలిగితే ఆయనతో జీవించినట్టేనంటమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. ఇంకో మాట ఏం చెప్తాడో తెలుసా ప్రియురా, నేను ఆయన వల్లే నేను జీవిస్తున్నాను కాబట్టి మీరును కూడా ఆయన వల్లే జీవించమంటున్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు వలె నేను జీవించాను కాబట్టి ఆయన పోలి మీరు నడుచుకోమంటున్నాడు ప్రియురా. నువ్వు ఎవరు నడుచుకోవాలో తెలుసా ప్రియురా? అమ్మ, మీ తల్లి తండ్రి వల్లే నువ్వు నడుచుకోవడానికి వీల్లేదు, కానీ యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే జీవించాడో ఆ రీతిగా నన్ను జీవించమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏ రీతిగా జీవించాడో తెలుసా ప్రియురా? యేసుక్రీస్తు వారి జీవితంలో పాపం లేదమ్మా. యేసుక్రీస్తు జీవితంలో ఏదో ఒక శాపం లేదు ప్రియురా. ఆయన పాపం చేయడానికి ఆయన అవకాశము పాపానికి ఇవ్వలేదు ప్రియురా. అందుకే 10 సార్లు నేను చెప్తా, పాపం చేసే అవసరం నీకు ఉండదు, కానీ పాపంలో పడిపోయే అవకాశం నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచనల నుండి నువ్వు కానీ పొందుకున్నట్లయితే ఆయన నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ప్రియురా? నిన్ను విడువను ఎడబాయనని చెబుతూనే నువ్వు ఏ రీతిగా ఎక్కడ ఉండిపోయావో దేవుడు పరీక్షించమంటున్నాడు ప్రియురా. అబ్రహాముకి వాగ్దానం ఏంటని వచ్చిందంటే, నేను అనేక మందికి జనులుగా నేను తండ్రిగా నేను చేస్తానని చెప్పి అబ్రహాము ఆ మాటను విని ఏం చేశాడో తెలుసా ప్రియురా? ప్రయాణమై దేవుని వెనక వెళ్ళిపోయాడమ్మా. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట నిత్యము మనం మాట్లాడుకునే మాట ప్రియురా. ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియురా? నేను అనేక మందికి జనులుగా నేను చేస్తానయ్యా, నీకు అనేక మందికి జనకుడు లేకపోతే తండ్రిగా నేను చేస్తానని చెబితే అబ్రహాం ఏం చేశాడు తెలుసా ప్రియురా? అబ్రహాం అప్పటికి ధర్మశాస్త్రం లేదు ప్రియురా. ధర్మశాస్త్రం అంటే నువ్వేదో పెద్ద బిరుదు అనుకుంటున్నావు. ధర్మశాస్త్రం అంటే పరిశుద్ధ గ్రంథమే ధర్మశాస్త్రం ప్రియురా. అబ్రహాం కాలంలో పరిశుద్ధ గ్రంథం లేదు, అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం లేదు. ఏ రీతిగా దేవుడిని అనుసరించాడు, ఏ రీతిగా దేవుని వెంబడించాడు అంటే తెలుసా ప్రియురా? విశ్వాసం మాత్రమే ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము నమ్మాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతను నమ్మాడు కాబట్టి అనేక మంది జనులకు తండ్రిగా ఆయన ఎంచబడ్డాడు. నిజానికి చూసుకున్నట్లయితే అబ్రహాము వయసు అంతరించిపోయే వయసు. అబ్రహాము వయసు 100 సంవత్సరాలు ప్రియురా. హల్లెలూయా. 2 చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువేనండి ప్రియురా. అబ్రహాం వయసు అంత తెలుసా? 100 సంవత్సరాలు. సారమ్మ గర్భం ముయ్యబడిపోయి ఉంది. మా గర్భ సంతానము అంటే స్త్రీకి స్త్రీ సంతానం మూసివేయబడిందని చెప్పి మన మాటల్లో మన భాషలో మాట్లాడుకోవాలంటే స్త్రీ సంతానము మూయబడి ఉన్నది ప్రియురా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది పిల్లలు పుట్టడానికి వేరే అవకాశం కూడా లేదు, ఎందుకంటే వయసు గతించిపోయింది కాబట్టి. అప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా? అయ్యా, నేను అనేక మంది జనులకు తండ్రిగా నేను చేస్తానని చెప్తున్నాడు. ఆ మాటను పట్టుకొని అబ్రహాం అనుకుని ఉండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నవారు అందరూ అనుకుని ఉండొచ్చు, నీ వయసు గతించిపోయింది కదా, నీకు గర్భం లేకపోతే పిల్లలు పుట్టడానికి అవకాశం లేని స్థానంలో నువ్వు ఉన్నావు కదా, అటువంటి జీవితంలో నువ్వు ఉంటున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నవ్వి ఏళన చేయొచ్చు. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలుసా ప్రియురా? తను నమ్మిన దేవుడు సమర్థుడని నమ్మాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మీకు ముందు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, నువ్వు తల్లి గర్భంలో ఉండక మునిపే నేను సంపూర్ణంగా ఎరిగిన దేవుడు. అమ్మ, నువ్వు ఉన్న పరిస్థితి నీది కాదని చెప్తున్నాడు. అమ్మ, నువ్వు ఉంటున్న పరిస్థితి అది దేవునికి నచ్చట్లేదని చెప్తున్నాడు ప్రియురా. దాన్ని నేను బయటికి రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థానంలో అయితే ఉండిపోతున్నావో, ఏ పనులైతే నువ్వు చేస్తున్నావో, ఏ కార్యాలు వెలగబెడుతున్నావో, దాని నుండి దేవుడు ఏం చేయమంటున్నాడంటే, దాని నుండి వెలుపలికి నిత్య జీవంలోకి రమ్మని చెప్తున్నాడమ్మా. అబ్రహాం ముందు ఏం చేశాడో తెలుసా ప్రియురా? అబ్రహాం జీవితాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే, అబ్రహాం తండ్రి పేరు తెరాహు ఏం చేసేవాడంటే తెలుసా ప్రియురా? విగ్రహారాధన లేకపోతే విగ్రహాలను బుర్ర మీద పెట్టుకొని అమ్ముకునేవాడమ్మా. విగ్రహారాధన చేస్తూ విగ్రహాలు అమ్ముకుంటున్న సమయంలో దేవుడు ఏంటంటే ఒక దర్శనం వచ్చింది. అబ్రహాము, నువ్వు ఇది మానేయాలని చెప్తున్నాడు, ఈ పని నువ్వు చెయ్యొద్దని చెప్తున్నాడు. నేను అందరినీ ప్రణాళిక నేను కలిగి ఉన్నానయ్యా, ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో ఉండక ముందే నేను సంపూర్ణంగా ఎరిగి ఉన్నాను, నేను ప్రతిష్ఠించాను, నేను అనేక మంది జనులుగా నేను తండ్రిగా నేను నియమించానని చెప్తున్నాడు ప్రియురా. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, నువ్వు తాత్కాలిక నుండు పడవల మీద కాలు వేసే ప్రయత్నం ఎన్నడూ కూడా చెయ్యొద్దని చెప్తున్నాడు ప్రియురా. తప్పితే దేవుడు లేకపోతే లోకమని చెప్పి నువ్వు అనుసరిస్తున్నావేమో, లేదు, ఉంటే వెచ్చగానైనా ఉండమంటున్నాడు, లేదంటే ఏంటండి చల్లగానైనా ఉండమంటున్నాడు. నువ్వు వెచ్చని జీవితాన్ని జీవించొద్దని చెప్తున్నాడు ప్రియురా.
అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నాడు ప్రియరా. అమ్మ మాకు తెలియక అడుగుతా, పేతురు దేవుని వైపు చూస్తున్నంత వరకు కూడా, అయ్యా నువ్వు నిజంగా దేవుడు కుమారుడు అయితే, నిజంగా నువ్వు సృష్టికర్తవే అయితే నేను నీతో నడుస్తానని చెప్పి నీటి మీద నడిచినప్పుడు యేసుక్రీస్తుని చూసినంత వరకు కూడా పేతురు ఎక్కడ నడిచాడో తెలుసా ప్రియరా? నీటి మీద నడిచాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానో తెలుసా ప్రియరా? నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నీటి మీద నడిచే అవకాశం నీకు దక్కుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకో సీక్రెట్ చెప్పమంటారా? ఇంకో రహస్యం చెప్పమంటారా? నీటి మీద నడిచింది ఎవరో తెలుసా ప్రియరా? ఒక దేవుడు యేసుక్రీస్తు తర్వాత స్థానం ఎవరికి వచ్చిందో తెలుసా ప్రియరా? పేతురికి వచ్చింది. ఎందుకో తెలుసా ప్రియరా? యేసుక్రీస్తు వారిని దేవుడి వైపు పేతురు కన్నులెత్తి చూశాడమ్మా. ఆ పేతురు కన్నులెత్తి చూస్తూ 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 నీలా నావలే పేతురు కూడా మనిషే కాబట్టి ఒక సమస్యకి, ఒక గాలికి, ఒక తుఫానికి, ఒక ఇబ్బందికి ఏం చూశాడు తెలుసా ప్రియరా? ఎదురొచ్చే గాలిని చూశాడు, ఆపదను చూశాడు, సమస్యను చూసి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా ప్రియరా? పడిపోయి అంటున్నాడు ప్రభువా నన్ను రక్షించవా, నన్ను రక్షించవా, నన్ను రక్షించవా అంటే నేను కొట్టుకదేం చెప్పట్లేదు ప్రియరా. పరిశుద్ధ గ్రంథం మత్తయి సువార్త మీరు తెలిసినట్లయితే ఈ భాగాలు మొత్తం కూడా అక్కడ మీకు కనబడతాయి. ప్రభువా నన్ను రక్షించవా అంటే అప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? అల్ప విశ్వాసి అని అంటున్నాడు ప్రియరా. ఎందుకు నీ విశ్వాసాన్ని కోల్పోయావు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడమ్మా. నన్ను చూసినంత వరకు కూడా నా వల్ల నువ్వు నడిచావు కదా నీటి మీద, నా నుండి వచ్చే ఆశీర్వాదాలను పొందావు కదా, నా నుండి వచ్చే దీవులను పొందావు కదా, నా నుండి వచ్చే అనేకమైన సౌకర్యాలను పొందుకున్నావు కదా, ఎందుకు నువ్వు సమస్యను చూసి తొలగిపోయావని చెప్తున్నాడు. ఎందుకు సమస్యను చూసి వెనుతిరిగిపోయావని చెప్తున్నాడు. ఎందుకు సమస్యను చూసి అల్లడైపోయావని చెప్తున్నాడు ప్రియరా. అల్లిపోయావని చెప్తున్నాడు. నీ లేనని చెప్పి నువ్వు అనుకున్నావు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు ప్రియరా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు దేవుడి వైపు చూస్తున్నంత వరకు కూడా తన జీవితం నీటి మీద సాగింది. ఆ నీటి మీద సాగిందని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియరా? అదే నీటి మీద యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వైపు చూస్తున్నంత వరకు కూడా నీ జీవితం ఎవరితో సాగుతుందో తెలుసా ప్రియరా? దేవుడితో సాగుతుంది. అదే దేవుడు నువ్వు విడిచిపెట్టేసినట్లయితే, అంటే నీకు వచ్చిన సమస్య బట్టి, నీకు వచ్చిన నిందలు బట్టి, నీకు వచ్చిన అనేకమైన ఇబ్బందులు బట్టి, లేకపోతే నీకు వచ్చిన అనేకమైన దుర ఆలోచన బట్టి, పాపం బట్టి, నింద బట్టి నువ్వు పేరు పెట్టుకోండి, దేవుడు తప్ప వేరే స్థానం ఇంక ఇవ్వద్దని చెప్పి గడిచిన వారం మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా ప్రియరా? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? అది నూతన నిబంధనలో ఉందమ్మా. పాత నిబంధనలో దేవుడు మోషేని కొండపైకి తీసుకెళ్ళి ఒక 10 ఆజ్ఞలు ఇస్తాడు మనకి. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా ప్రియరా? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెప్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు విగ్రహ ఆరాధన చేయట్లేదు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నావు వేరే విగ్రహానికి నేను మొక్కట్లేదు అనుకుంటాం, వేరే దేవతను నేను పూజించట్లేదు అనుకుంటాం. లేదు 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 లేదు, నేను దేవుడు అది మాట్లాడట్లేదు ప్రియరా. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే నేను తప్ప వేరే ఏది కూడా నీకు ఉండకూడదు. నీ ఫోన్ ఏమో జాగ్రత్త చూసుకో, నీ టీవీ ఏమో జాగ్రత్త చూసుకో. నీకు ఆ దేవునికి మొదటి స్థానం అంటాడు. కొత్త నిబంధనలు అంటాడు కదా, ఏంటని అంటాడు తెలుసా ప్రియరా? నాకన్నా ఎక్కువ దేన్ని ప్రేమించొద్దు అంటున్నాడమ్మా. నీ తల్లిని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ పిల్లల్ని, నీ బంధువుల్ని ఎవరిని ప్రేమించొద్దు అంటున్నారు. దేవుని ఒక్కరినే ప్రేమించమంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదిటి ఆజ్ఞ. దేని తప్ప వేరేగా దేవుడు నీకు ఉండకూడదని చెప్తున్నాడు. నువ్వేదైతే పట్టుకుంటున్నావో, నీ యొక్క ఇరుగు పొరుగు వాడితో మాటలేమో, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని చెబుతూనే నన్ను పోలి మీరు నన్ను నడుచుకోమని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ముగించేస్తా. నేను చెప్పాలనుకుంది ఒకటి, నేను చెప్తుంది ఒకటి, కానీ నేను ముగించేస్తా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. దానికన్నా చదవకు ముందు అబ్రహాం జీవితంలో ఏం చేశాడో తెలుసా ప్రియరా? అనేక జనులకు తండ్రిగా తను నియమించిన మాటను, వాగ్దానాన్ని పట్టుకొని తను జీవించినప్పుడు 12వ అధ్యాయంలో వాగ్దానం వస్తే, ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం వస్తే 22వ అధ్యాయంలో నెరవేరితే సుమారు 24 సంవత్సరాలు వాగ్దానం నెరవేర్పు అవ్వడానికి సమయం పడితే, అమ్మ ఇటు వినాలా, జాగ్రత్త వినాలా, 24 సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు అయితే పుట్టగా ఎవరు పుట్టాడో తెలుసా ప్రియరా? ఇస్సాకు పుట్టిన వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా? నాకు బలి ఇచ్చేయమంటున్నాడు. ఎవరిని? ఇస్సాకుని. అబ్రహాం ఎవరి కొరకైతే తన సొంత దేశాన్ని, సొంత ప్రజలను, సొంత ఆస్తిని ఏదైతే విడిచిపెట్టేసి వచ్చేసాడో ఆయనతో అంటున్నాడు కదా, అబ్రహామా నీ ఒక్కగానొక కుమారుడు నాకు బలిగా
ఇచ్చే అబ్రహాం అంటే అబ్రహాం ఎంత తెలివైనడో తెలుసా ప్రియరా. వెంటనే ఆ మాట వినగానే తెల్లారుజామున వాక్యం, మీ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి, లేకపోతే చదువుకోండి, లేకపోతే ఏదైనా చేసుకోండి. 22వ అధ్యాయం ఆదికాండంలో రాయబడిన మాట చాలా ప్రతి ఒక్క సంఘటన కూడా చాలా ఇంట్రెస్ట్ కనబడుతుంది ప్రియరా. ఏం చేశాడు తెలుసా ప్రియరా, ఇద్దరు పని వాళ్ళని పిలిచాడు. ఇద్దరు పని వాళ్ళని పిలిచి కట్టెలు అంటే దహన బలి ఇచ్చేమన్నాడు. బలిగా అర్పించడానికి దాని కట్టెలు కర్రలన్నీ ఏర్పాటు చేశాడు. పనివారికి చెప్పాడు, ఈ కర్రలు పట్టుకోండి అయ్యా, గాడిద కట్టంటారు అని చెప్పాడు. కట్టారు. ఇద్దరు పనివాళ్ళు గాడిద. ఎవరండి? అబ్రహాము. అర్పణేది అర్పణ ఎవరు? అర్పణను పట్టుకొని బలిని పట్టుకొని ఇంటి దగ్గర నుంచి ఆ కొరేపు కొండ మీదకి ప్రయాణమై వెళ్తున్నప్పుడు, సుమారు 3 దినాల ప్రయాణమైనప్పుడు అలా వెళ్తుంటే అక్కడ ఇస్సాకు అడుగుతున్న మాట ఏంటో తెలుసా ప్రియరా, రాయబడిన మాట. నా తండ్రి అంటాడు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నా తండ్రి అంటాడు, నా తండ్రి కట్టెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, దహన బలికి గొర్రె పిల్లేదని అంటారు. అయితే అబ్రహాము ఒక మంచి మాట చెప్తాడు. ఏంటి తెలుసా ప్రియరా, అక్కడికి దేవుడే దాన్ని సమకూర్చుని అంటాడు. అమ్మా నేను ఏం చెప్తున్నానో తెలుసా ప్రియరా, అక్కడ ఏం నమ్మాడో తెలుసా ప్రియరా దేవుడు. ఇప్పుడు చదువుకుందామా రోమీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 7. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా అబ్రహాం కొన్న వాగ్దానం ఏంటో తెలుసా ప్రియరా, అబ్రహాం కొన్న విశ్వాసం, అబ్రహాం కొన్న నమ్మకం ఏంటో తెలుసా ప్రియరా, మృతులను సజీవులుగా లేవు చేయువాడును ఉన్నట్టుగా చేయవాడునైనా దేవుని ఎదుట విశ్వాసం ఉంచాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మృతులను సజీవుడిగా లేపే దేవుడు నాతో ఉన్నాడని చెప్తున్నాడు. అబ్రహాం వాగ్దానం ఏంటో తెలుసా ప్రియరా, అబ్రహాం యొక్క వాగ్దానం, నేను అనేక మందికి జనులుగా తండ్రిగా చేస్తాను అంటున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియరా, జాగ్రత్తగా వినండి. నేను అనేక జనులకు తండ్రిగా నేను చేస్తాను అంటున్నాడు. అయితే దానికి కారణం ఎవరమ్మా? ఇస్సాకే. ఇస్సాక్ గాని ఉంటే తప్ప అనేక జనులకు తండ్రిగా అబ్రహాం అవుతాడా? అబ్రహాం గాని బలిగా అర్పించేసినప్పుడు, అబ్రహాం గాని బలి అయిపోతే అనేక జనులుగా తండ్రిగా అబ్రహాం అవుతాడా? అది పట్టుకున్నాడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇంకా బలుపులు ఎలగలేదు కావాలా? అమ్మా ఇస్సాకు లేనిదే అనేక మందికి జనులుగా తండ్రిగా అవ్వడానికి అవకాశం లేదు. దాని దేవుడు ఏ వాగ్దానం చేశాడు? నేను అనేక మందికి జనులకి నేను తండ్రిగా చేస్తాను అంటున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? అబ్రహాం అర్థమైంది ఏంటో తెలుసా ప్రియరా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని చెప్పి ఆ పరీక్షకు లొంగి దేవుడు అబ్రహాం విశ్వసించిన మాట ఏంటో తెలుసా ప్రియరా, మృతులను సజీవులుగా లేపే దేవుడు. ఆమె హల్లెలూయా. సమాధిలో నుండి లాజను లేపిన దేవుడు. ఆమె హల్లెలూయా. మా గుడ్డివాడికి చూపునిచ్చిన దేవుడు. అయ్యా సేనా దెయ్యాన్ని పందుల్లోకి వెళ్ళగొట్టిన దేవుడు. అంతెందుకంటే చనిపోయిన చిన్నదాన్ని లేపిన దేవుడు మన దేవుడై ఉన్నాడు ప్రియరా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠ రోగాన్ని బాగు చేసిన దేవుడు. అమ్మా 38 సంవత్సరాల నుండి కుష్టి వ్యాధితో బాధపడుతుంటే నువ్వు పరుపెత్తుకొని లేరా బాబు అంటే పరుపెత్తుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయి దాన్ని స్వస్థపరిచిన దేవుడు నేను దేవుడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నమ్మకం నీకు నాకు ఉందా? నేను మొట్టమొదటి చెప్పాను కదా, నువ్వు దేవుని బిడ్డవని చెప్పి నువ్వు పిలిపించబడుతున్నావు, కానీ నీ జీవితము ఆ రీతిగా ఉందా? నువ్వు దేవుని బిడ్డవని చెప్పి నేను పిలిపించుకుంటున్నావు, కానీ నీ జీవితం ఆ రీతిగా ఉందా? నిజమే, నువ్వు లోక దృష్టికి నువ్వు దేవుని బిడ్డవే, లోకంలో దృష్టికి నువ్వు దేవుని పిల్లలై ఉన్నారు. నిజంగా నువ్వు దేవునిలో విశ్వసిస్తున్నావా? నిజంగా దేవుని తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పిన దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నావా? వేరే వారికి స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవుని ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియరా? ఏం చెప్తున్నాడో తెలుసా ప్రియరా? ఆయన పూజించమంటున్నాడు, కానీ నీకు వేరేదేది చేయొద్దంటున్నాడు. అమ్మా ఆయన్ని అభిమానించమంటున్నాడు, ఆయన్ని ప్రేమించమంటున్నాడు, ఆయన్ని గౌరవించమంటున్నాడు, ఆయన్ని ప్రార్థించమంటున్నావు. నేనేం చేస్తున్నావు ఈ రోజుల్లో? నువ్వు ఎంత ఘోర పాపివైనప్పుడు కూడా, ఇంకో మాట చెప్పమంటావా, నువ్వు ఎక్కడ పడిపోయినప్పుడు కూడా అక్కడిని లేపి దేవుడి సింహాసాన్ని ఎక్కించే దేవుడమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా దీనుల్ని ఉన్నతులుగా మార్చే దేవుడు. ఇంకో మాట చెప్తే ఏ మాట చెప్తున్నాడు తెలుసా ప్రియరా? జ్ఞానవంతులు సిగ్గుపరచడానికి ఎవరు నాకు తెలుసా ప్రియరా? అజ్ఞానం లేపుకొని వెత్తమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు ఆశపడుతున్నాడు. ఉన్నతమైన ప్రణాళికలు నిన్ను నడిపించాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడమ్మా. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను సిద్ధమా?
ఒక నిజ సంఘటన చెప్పి నా యొక్క వాక్యాన్ని ముగిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు నాకు దర్శనాలు వస్తున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఉదయకాల సమయంలో లగేజ్ బండి మా యొక్క రెండో ఆటోని బాగు చేయడానికి వెళ్ళినప్పుడు అంత పని అయిపోయిన తర్వాత ఒక అన్యుడు దేవుడితో ముందు ఒక దర్శనాన్ని దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని చెప్పాలని చెప్పి ఆశపడినప్పుడు ఈ రీతిగా చెప్తున్నాడు. నేను ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాను, ఆయనకు వచ్చే కళ అండి, చాలా జాగ్రత్తగా వినాలా. ఆయన ఎవరు? అన్యుడు, దేవుడిని ఎరగని వ్యక్తి. ఆయనకి దేవుడి మీద అభిమానం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకి రాత్రి ఒక కళ వచ్చిందంట. ఒక స్పీడ్గా వెళ్ళే, ఎక్కడ ఆగట్లేదంట, స్పీడ్గా ఒక వెళ్తున్న ట్రైన్లో ఆయన ప్రయాణిస్తున్నాడంట. ఆయన ఎక్కడ ఆగట్లేదంట, ఆ ట్రైన్ ఎక్కడ ఆగట్లేదంట. అయితే ఎక్కడ ఆగట్లేదని చెప్పి అనేకమైన భయంతో ఆయన ఉంటున్నప్పుడు వెనక ఒక వ్యక్తి ఉంటే, నాకు ఈ ట్రైన్ మీద దిగాల, ఎక్కడ ఆగుద్ది అని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్న మాట, కొద్దిసేపులో స్లో అవుతుంది, దాన్ని నుండి నువ్వు దిగిపోన్నప్పుడు. అలాగే వెళ్తున్న ట్రైను నెమ్మదిగా వెళ్తున్నప్పుడు ఆ ట్రైన్ నుండి ఆ వ్యక్తి దిగిపోయాడమ్మా. దిగిపోయినప్పుడు అనేకమైన కెరటాలు ఆయన నుంచి ప్రయాణించబడ్డాయి. ఒక లోయలు, ఇబ్బందికరమైన పరిస్థితులు, దాని నుండి అడవులు, ఈ ప్రాంతాల నుండి దాటిపోయి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాయబడిన ఏంటి, అక్కడ చెప్తున్న మాట ఏంటో తెలిసే పిల్లరా, ఆ వ్యక్తి అన్యుడు చెప్తున్న మాట ఏంటో తెలిసే పిల్లరా, ఒక మందిరం కనపడిందంట. ఆ మందిరంలో కనబడితే ఆ మందిరానికి వెళ్ళడానికి ఒక రెక్కలు కలిగిన ఒక వ్యక్తి, లేకపోతే ఒక రెక్కలు కలిగిన ఒక 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 వ్యక్తి, ఒక వాహనం వచ్చి ఆయన్ని ఆ మందిరం దగ్గర జాగ్రత్తగా దింపిందంట పిరియరా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దింపి లోపలికి వెళ్ళినప్పుడు ఒక పేరు అడుగుతుందంట. మీ పేరేంటి అని చెప్పి ఆ వ్యక్తిని అడిగినప్పుడు, ఆ పేరు ఎందుకని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ చెప్పాలని చెప్పి ఆ వ్యక్తి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తి పేరు లెక్కించబడి లోపలికి వెళ్ళిందంట పిరియరా. లోపలికి వెళ్ళిన తర్వాత తను మొత్తం కూడా నెమ్మది, తన అనేకమైన ఇబ్బందుల నుండి, అనేకమైన రోదన నుండి ఉన్న శరీరానికి, అనేకమైన ఆలోచనలు కలిగే శరీరానికి మొత్తాన్ని కూడా నెమ్మది దొరికిందని చెప్పి ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు అనుకుంటున్నారు దేవుడు క్రైస్తవులతో మాత్రమే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అది పొరపాటు పిరియరా. నువ్వు క్రైస్తవుడు అవ్వకముందు నేను ఎవరో తెలుసా పిరియరా? మీ తాత ఎవరు? మీ తాత దేవుడిని నమ్ముకున్నాడా? మీ ముత్తాత దేవుడిని నమ్ముకున్నాడా? నువ్వు నేనెవరు తెలుసా పిరియరా? అన్యులమే. దేవుడు అన్యులతో కూడా మాట్లాడగలడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అన్యులకి దర్శనాలు ఇస్తున్నాడు ఆయన. అన్యులకి దర్శనాలు ఇచ్చి ఏం చెప్తున్నాడు తెలుసా పిరియరా? నువ్వు ప్రతికూల పరిస్థితుల నుండి దేవుని మందిరానికి రమ్మని చెప్పి సూచనలు తెలియజేస్తున్నారు. వారికి తెలియదు దేవుని సన్నిధిలోకి ఎలా రావాలో, ఎలా ఉండాలో. నీకు నాకు దేవుడు ఎవరో తెలుసు, నీకు నాకు దేవుడు ఏం చేయగలడో తెలుసు. కానీ నువ్వు నేను ఎక్కడ ఉండిపోతున్నామో తెలుసా పిరియరా? పాప భూమిలో ఉండిపోతున్నావు, పాపంతో పోరాడుతున్నావు. 2 పడవల మీద కాలు వేసుకుంటూ అన్నిలకు వచ్చే దర్శనాలు కూడా నీకు నాకు రాకుండా నువ్వు నేను చేసుకుంటున్నాం పిరియరా. ఇది చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఆ స్థితి నుండి దేవుడు నిన్ను నన్ను బయటికి రమ్మని దేవుడు చెప్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు వెనుకల్లో దీవించబడును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అడుగుదామా దేవునికి అడుగుదామా. అబ్రహాం ఒక ఆలోచన ఏంటో తెలుసా ప్రియరా? ఇస్సాకు అడుగుతున్నాడు అబ్రహాముతో, నానా కట్టెలు ఉన్నాయి, పనివారు ఉన్నారు, మరి గొర్రె పిల్లేది దహన బలి ఇవ్వడానికంటే అబ్రహాం చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియరా? దేవుడు దాన్ని సమకూరుస్తాడయ్యా, నువ్వు నాతో రామని చెప్తున్నాడు. నాతో వచ్చేసిన తర్వాత అబ్రహాం కూడా వాగ్దానం ఏంటో తెలుసా ప్రియరా? నిన్న అనేక మంది జనులకు నేను తండ్రిగా చేస్తానన్నాడు కదా, విశాఖ లేకుండా ఇది జరగదు అని చెప్పి తను విశ్వసించిన మాట ఏంటో తెలుసా ప్రియరా? నా దేవుడు మృతుల్లో నుండి సజీవులుగా నేపే దేవుడు, నా దేవుడు ఉన్న వాటిని లేనట్టుగా చేసే దేవుడు, నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా మార్చే దేవుడు. ఆయనందు నేను విశ్వసిస్తే చాలు, నాకు వాగ్దానానికి నా దేవుడే దారి తీస్తాడని చెప్పి నమ్మి ఏం చేశాడో తెలుసా పిరియరా? ఇస్సాకును కట్టెల మీద పెట్టినప్పుడు అబ్రహామా అని చెప్పి దేవుడు స్వరం వినబడిందమ్మా. అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా పిరియరా? ఇస్సాకు నరకడానికి తన కత్తి ఎత్తుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా పిరియరా? ఆకాశము నుండి ఒక శబ్దం వినబడింది. అబ్రహాం ఆగు, నీ విశ్వాసము బలమైందని చెప్తున్నాడు పిరియరా.
దేవుడే చెప్తున్నాను, నీ విశ్వాసం బలమైందయ్యా, ఆ చిన్నవాడిని ఏమీ కూడా చెయ్యొద్దని చెప్పి అక్కడున్న గొర్రె పిల్లని తెచ్చి దహన బలిని అర్పించమన్నాడమ్మా. అబ్రహాం ఏం నమ్మాడో తెలుసా ప్రియురా? తాను విశ్వసించిన దేవుడు నమ్మకమైన వాడని చెప్పాడు. నేను ఏమీ లేనప్పుడే నన్ను వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఉండగా దాన్ని స్థిరపరచడానికి నా దేవుడు సమర్థుడని చెప్పి నమ్మాడమ్మా. దేవుని కొడుగుదామా ప్రియురా? దేవుని కొడుగుదాం. దేవుని